హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి కర్రీ పాయింట్ స్టైల్ అండి. ములక్కాడ టమాటా కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అలాగే కొత్తవారు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను పెట్టిన వీడియోలు వెంటనే వచ్చేస్తాయండి. అలాగే ఇక్కడ ఎర్రగా పండిన టమాటోస్ని, అలాగే ఉల్లిపాయ 4 పచ్చిమిర్చిని శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. ములక్కాళ్ళండి. నేను ముందుగానే ఈ విధంగా శుభ్రం చేసి కట్ చేసి ముక్కలు తీసుకున్నానండి. ఇక్కడ టమాటోస్ చూసారా, చాలా సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయ కూడా నేను చాపర్లో వేసుకున్నాను, అందుకే మనకి ఈ విధంగా సన్నగా వచ్చాయి ముక్కలన్నీ కూడా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. తాలింపు కాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా వేగితే చాలు. ఈ విధంగా పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి. ఇప్పుడు చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలండి. ఇలా కలుపుతూ వేపితే ఒక 2 నిమిషాల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోతాయి. ఈ విధంగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ అన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి, ముక్కలన్నీ కూడా కలిసేలాగా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలుపుకుందాం. టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఇలా కలిసేలా కలుపుకోవాలి చక్కగా. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి టమాటోస్ని. ఒకసారి ఇలా కలుపుకుందాము. చూసారా, చాలా సన్నగా తరుక్కుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి టమాటోస్. కొంచెం ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి క్లీన్ చేసేసుకొని ములక్కాళ్ళు కూడా వేసుకుందాం టమాటోస్లో. ఒకసారి ములక్కాళ్ళు, టమాటోస్ అన్నీ కూడా కలిసేలాగా ఈ ముక్కలన్నీ కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూసారా, ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ముక్కలన్నీ కూడా టమాటోస్, ములక్కాళ్ళన్నీ చూసారా, కొద్దిగా టమాటోస్లోని పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందామండి. ఇక్కడ మీ రుచికి తగినట్టుగా కారము, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ కూడా కలుపుకుందామండి చక్కగా కర్రీలో కలిసేలాగా. సాల్టు అలాగే కారము కూడా మీరు తినగలిగినంత వేసుకోండి, మీ రుచికి తగినంతగా. ఒకసారి వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని ముక్కలన్నింటినీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారా, మరొక 2 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చెక్ చేస్తే చక్కగా ఉడికిపోతున్నాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోద్దండి కూర. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇక్కడ ఆయిల్ పైకి తేలిందండి. మనకి ముక్కలన్నీ కూడా ములక్కాళ్ళు, టమాటోస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకుందామండి. ఈ విధంగా కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. స్టవ్ ఆపేసి కలుపుకోండి. చక్కగా ఉడికిపోయింది కూర. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్ అండి.